పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు చూస్తే అది లైన్గా చదువుకుంటే ఎవరికి వారు బైబిల్స్ తెరిచి చదువుకుంటే కనుక చాలా అద్భుతమైన కొన్ని విషయాలు దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. 16 నుంచి 21 వరకు ముందుగా దేవుడు మన కోసం చేసేవి ఏంటో చెప్పారు. మనము దాని ద్వారా మనం ఏం చేయాలో కూడా ఆయన చెప్పారు. మొట్టమొదటిది, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి అంటారు. అంటే మన మనస్సు శక్తి కలిగి ఉండాలి. రెండవది అంటే ఆ 16వ వచనంలో ఉంటుంది, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగా అని ఉంటుంది. ఆత్మ అంటే మన ఆత్మ కాదు, అది పరిశుద్ధమైన దేవుని ఆత్మ. బోల్డ్ లెటర్స్లో ఉంటుంది అక్కడ బైబిల్లో, ఆత్మ వలన బలపరచబడాలి. మీరు శక్తి కలిగి ఉండాలి, ఆత్మ వలన మీరు బలపరచబడాలి. మూడోది, క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించాలి. మీరు క్రీస్తుని విశ్వసిస్తే ఆ విశ్వాసం ద్వారానే ఆయన మీ హృదయాల్లో నివసించాలి. ఈ 3 పనులు, మనం శక్తి కలిగి ఉండాలి, ఆత్మ ద్వారా బలపరచబడాలి, క్రీస్తు మన హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలి. ఈ 3 పనులు దేవుడు తన మహిమైశ్వర్యములోంచి మీకు అనుగ్రహించాలి అని కోరుకుంటున్నానని పౌలు గారు ఎఫెసీయులకు వ్రాస్తూ అంటారనమాట అక్కడున్న సంఘముతో. అంటే ఆ 3 కూడా దేవుడు చేయాల్సినటువంటి పనులు. ఆయన తన మహిమైశ్వర్యం అంటే ఆయన మహిమ ఎంతో గొప్పది, ఎంతో ద రిచెస్ట్ గ్లోరీ అనమాట. అంటే ఆయన మహిమకి ఎక్కువైన సంపద, అధికమైన ఐశ్వర్యం ఉంది. ఎంతో గొప్ప సంపన్నుడైనటువంటి ఆ దేవుడు తన మహిమలోంచి ఈ 3 విషయాలు మీకు దయచేయాలి అని కోరుకుంటున్నానని ఆయన అంటాడు. ఈ 3 విషయాలు దయచేసిన తర్వాత మనము చేయాల్సిన ఇంకొక 3 విషయాలు అక్కడే రాయబడి ఉన్నాయి. అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు సంపూర్ణుడైన దేవుని సంపూర్ణత యందు పూర్ణులవ్వాలి అంటారు. మనము దేవుని సంపూర్ణతలో పూర్ణులవ్వాలంటే, అంటే దేవుడు అన్ని విషయాల్లో, దయలో, కరుణలో, జాలిలో, ప్రేమలో, కృపలో, క్షమాపణ ఇవ్వడంలో, విమోచన అనుగ్రహించటంలో, ఆయన మనల్ని పరిపాలించటంలో, రక్షించటంలో, ఆయన మనల్ని ఆదరించటంలో, మనల్ని ఆశీర్వదించటంలో, అన్నిట్లో ఆయన 100% అంటే సంపూర్ణుడు అనమాట. ఆయన సంపూర్ణుడైనట్లు మనము కూడా ఆయన సంపూర్ణతలో పూర్ణులమే అవ్వాలంటే ఇంకొక 3 పనులు చేయాలి. మనము ఆయనలాగా సంపూర్ణంగా అవ్వాలంటే చేయవలసిన 3 పనుల్ని మళ్ళీ అక్కడ ఎంతో స్పష్టంగా చెప్పారు. అక్కడ ఏమనుందంటే, మీరు ఆయన ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి. మొట్టమొదటిది ఆయన ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమని ఉంటుందంటే, పరిశుద్ధులందరితో కలిసి ఆయన ప్రేమ యొక్క వెడల్పు, ఎత్తు, లోతు, పొడవు ఎంతో మీరు గ్రహించాలి అని ఉంటుంది. మొదటిది ఆయన ప్రేమలో మీరు వేరుపారండి. రెండవది ఆ ప్రేమ యొక్క పరిమాణం, అంటే దాని మెజర్మెంట్స్ ఎంతో పరిశుద్ధులందరితో కలిసి తెలుసుకోవాలి. మనం ఒక్కడమే ఆ యొక్క ప్రేమని కొలవడం మన వల్ల కాదు. కాబట్టి ఆ పరిశుద్ధులందరితో కలిసి ఈ యొక్క కొలతని మనం వేసి అది గ్రహించాలి అని అంటున్నారు. మూడవది అక్కడే ఉంటుంది, అదేమని ఉంటుంది అంటే, గ్రహించిన తర్వాత మీరు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ ఏంటో మీరు తెలుసుకోవాలి. కాబట్టి 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ముందు దేవుని ప్రేమలో వేరుపారి స్థిరపడాలి, ఆ తర్వాత అందరితో కలిసి, పరిశుద్ధులందరితో కలిసి దానిని కొలవడానికి మనము ఆ కొలత ఎంతో గ్రహించాలి. అది ఎంత ఎత్తుందో, పొడవుందో, లోతుందో అది మనం గ్రహించాలి. మూడవది జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమని మీరు తెలుసుకోవాలని ఉంటుంది. తెలుసుకొనగలుగునట్లు శక్తి కలవారై ఉండాలి అని ఉంటుంది అక్కడ. అంటే అటువంటి శక్తి మనకు రావాలి. అంటే క్రీస్తు ప్రేమ అందరి జ్ఞానానికి మించింది. ఎందుకు ఆయన మన పట్ల అంత ప్రేమ చూపిస్తున్నారు? అది ఎవరి జ్ఞానానికి అందదు, అది కేవలము ప్రేమే. అంటే బహుశా మనం ఏమన్నా ఆయనకి ఇష్టమయ్యామేమో, మన రూపం ఆయనకి ఏమైనా ఇష్టమేమో, మనం పాడే పాటలు ఇష్టమేమో, మన సేవ ఇష్టమేమో, మనం ఎంతో చలాకీగా ఉంటాం కదా, ఎంతో జాగ్రత్తగా ఉంటాం, చదువుల్లో రాణిస్తున్నాము, మంచి ఉద్యోగాలు చేస్తున్నాము, ఎంతో మందిని పోషిస్తున్నాము, దీనివల్ల ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడా, దీనివల్ల ప్రేమిస్తున్నాడంటే అవన్నీ లోకస్తులు చూపించే ప్రేమ. అందాన్ని బట్టి, ఆకర్షణను బట్టి, పదవిని బట్టి, డబ్బును బట్టి చూపించే ప్రేమ. శరీరులు ఈ లోకములో అటువంటి ప్రేమను చూపిస్తారు. కానీ యేసుక్రీస్తు వారి ప్రేమ ఎవ్వరి జ్ఞానానికి అందదంట. కాబట్టి దానిని మీరు గ్రహించగలిగే శక్తి కలిగి ఉండాలని మీ తరఫున నేను ప్రార్థిస్తున్నాను.
చేస్తున్నాను అని ఆయన ఎంతో స్పష్టంగా చెప్తారు. అంతేకాకుండా ఆయన ఏమంటారంటే ఇంకొక మంచి మాట అంటారు, చాలా మంది దీనిని వాగ్దానంగా వాడుకుంటా ఉంటారు. ఆయన మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము ఊహించే వాటన్నిటికంటే, అడిగే వాటన్నిటికంటే ఎక్కువగా చేయ శక్తి గల దేవుడు అని ఉంటుంది. అంటే మనము ఒక్కొక్కరం ఒక్కొక్క కార్యము, లేకపోతే ఒకరు 10 కార్యాలు సాధించడానికి దేవుడు ఈ లోకంలో వాళ్ళని పెట్టి ఉండొచ్చు, ఒకరు 100 కార్యాలు సాధించాలని దేవుడు పెట్టి ఉండొచ్చు. మోషే గారిని తీసుకుంటే అనేక మందిని ఆయన నడిపించారు. అంతమందిని నడిపించడానికి, ఆయన ఆ కార్యం సాధించడానికి దేవుడు ఆయన్ని పెట్టుకున్నారు. అదేవిధంగా ఒక్క ఆత్మనైనా రక్షించగలగటానికి మనల్ని ఎంచుకుని ఉండొచ్చు దేవుడు. కొన్ని వేల లక్షల ఆత్మల్ని మోషే గారి ద్వారా ఆయన సంపాదించుకుని ఉండొచ్చు. అదేవిధంగా పౌలు గారి ద్వారా సంపాదించుకుని ఉండొచ్చు, దావీదు ద్వారా. లేదా ఒక చిన్న కార్యము, చాలా చిన్న కార్యం చేసిన 2 కాసులు వేసినటువంటి ఆ పేద విధవరాలు, ఆమె తనకున్నదంతా, తన జీవనాన్నంతా వేసింది. దానిని బట్టి కూడా మనము కొంత ఒక్కొక్కసారి ఇన్స్పైర్ అవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనము చేసేటటువంటి కార్యాలు. కొన్ని కార్యాలు మనం సాధించడానికి ఆయనంట మనలో ఉంచేది మన శక్తి కాదు, తన శక్తి ఉంచుతారంట. ఇందాక మొదటి వాక్యములో అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉండండి అని అన్నారు కదా. అవన్నీ కూడా దేవుడు తన మహిమైశ్వర్యంలోంచి దయచేస్తారని చెప్పుకున్నాం కదా. ఆ శక్తిని దేవుడు మనలో ఎందుకు పెడతారు అంటే తన కార్యాన్ని సాధించడానికి పెడతారు. కానీ మనకు తెలియదు. మనము మన కార్యాలను సాధించుకోవడానికి ఈ కాస్త వస్తే చాలు, ఈ కొంచెం సాధిస్తే చాలు అనుకుంటాం. కానీ మనం ఊహించని విధంగా మనము అడిగేదానికంటే ఎక్కువగా అడగటానికి కూడా ఒక్కొక్కసారి మనము అది మన తలంపుకు కూడా రాదు. అటువంటివి దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ఎందుకంటే తన కార్యాల్ని సాధించడానికి ఆయన శక్తే మనలో పెట్టాడంట. అటువంటి దేవునికి క్రీస్తు ద్వారా సంఘములో తరతరములు మహిమ కలగాలి అని అక్కడ ఆ యొక్క అధ్యాయాన్ని ఎండ్ చేస్తారు. అంటే దేవుడు ఎంత గొప్పవాడు కాబట్టి ఆయనకి కలగాల్సినటువంటి మహిమ క్రీస్తు ద్వారా ఇక్కడ సంఘములో కలగనివ్వండి అని అంటారు. ఎంత అద్భుతంగా స్పష్టంగా దేవుడు ఆయన ఇచ్చేవేంటో 3 చెప్పారు మనకి, మనము చేసేవేంటో 3 చెప్పారు. ఆ శక్తి, మన మనసులో శక్తి, ఆత్మ ద్వారా బలము, ఆ తర్వాత క్రీస్తు విశ్వాసం ద్వారా మనలో నివసించడం, ఈ 3 ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కానీ మనం ఆయనలాగా సంపూర్ణం అవ్వాలంటే ఆయన ప్రేమలో వేరు పారాలి. అందరితో కలిసి దాని యొక్క మెజర్మెంట్స్ ఎంతో మనం గ్రహించుకోవాలి. జ్ఞానానికి మించింది ఆయన ప్రేమను గ్రహించాలి. ఆయన ప్రేమ గురించే ఈ 3 విషయాలు ఉన్నాయి. ఏంటంటే అది జ్ఞానానికి మించిన ప్రేమ. కాబట్టి ఇవన్నీ మనం గ్రహిస్తే ఆయన సంపూర్ణతలో మనం కూడా పూర్ణులవుతాం. కాబట్టి అటువంటి శక్తి గల దేవుడు ఊహించినవి, మనం అడగటానికి కూడా సాహసించినవి మన పట్ల చేస్తారు అనటానికి లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు మనకి స్పష్టంగా చెప్తా ఉంటారు. అక్కడ నాయీను అనే ఊరిలోకి దేవుడు తన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో జనసమూహంతో బయలుదేరి ఊరిలోకి వెళ్తా ఉంటే ఆయన జస్ట్ లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు. అంటే అవుట్స్కర్ట్స్ గవిని దగ్గర ఆయన లోపలికి వెళ్ళబోతుంటే ఊరిలోంచి వెలుపలికి చనిపోయిన ఒక యవనస్తుడిని పాడె మీద మోసుకొస్తా ఉంటారు. అప్పుడు ఆయన ఆమె తల్లిని చూస్తారు. తల్లి ఎవరంటే ఆ తల్లికి ఒక్కడే కొడుకు, ఆమె విధవరాలు. అక్కడ 2 క్వాలిటీస్ని ఆయన చూశారు. ఆమెకి ఆ కొడుకు తప్ప ఎవ్వరు లేరు. పైగా ఆమె ఆ కొడుకును కోల్పోతే కనీసం తన భర్త తనకు తోడుగా ఉంటాడంటే ఆమె అది లేదు, బీద విధవరాలని ఉంది. పైగా ఆమె తన పోషణకు కూడా ఎవ్వరు లేరు. ఆ 2 పరిస్థితుల్ని బట్టి ఆమె మీద జాలిపడి ఆమెని ఏడవద్దని చెప్పి దేవుడు కనికరముతో పాడెని ముట్టుకుంటాడు. యేసుక్రీస్తు పాడెని ముట్టుకోగానే ఆ పాడెని మోసేవారు ఆగిపోతారు. ఆగిపోయినప్పుడు ఆయన ఏమంటారంటే చిన్నవాడా లెమ్ము అని అంటారు. అనగానే వెంటనే అతను లేచి కూర్చుని మాట్లాడసాగానని ఉంటుంది. అంటే లేవడము, కూర్చోవడం, మాట్లాడటానికి మొదలు పెట్టడం అన్నీ ఒకే క్షణంలో జరిగిపోయినాయి. అది చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఏమనుంటుందంటే భయాక్రాంతులైరి అని ఉంటుంది అనమాట. వారు భయపడిపోయి ఏమని అంటారంటే దేవుడు మన మధ్య ఒక గొప్ప ప్రవక్తను ఉంచారంటారు. అంటే యేసుక్రీస్తు వారిని ఒక ప్రవక్తగా వారు డిస్క్రైబ్ చేశారు. అక్కడ మన మధ్య ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. అంతేకాకుండా తన ప్రజలకు దేవుడు దర్శనం అనుగ్రహించాడని దేవునిని మహింపరుస్తూ ఉంటారు అక్కడ. అంటే తన ప్రజలకు దర్శనం అనుగ్రహించారు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దర్శనం అనుగ్రహించారని ఆయనని మహింపరుస్తూ ఉంటారు. ఇక్కడ మనము ఈ పేద విధవరాలను చూసుకుంటే ఇందాక మనం ఏమన్నామో దేవుని శక్తి ఎటువంటిది అంటే ఆయన మనం ఊహించనివి, అడగనివి మనకి ఇస్తారని. ఇప్పుడు ఆమె ఎప్పుడు ఊహించి ఉండదు. తన కొడుకు చనిపోతాడని అనుకోని ఉండదు. చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడనేది అది గొప్ప సాహసం. అది ఎవ్వరు ఎక్కడ కూడా ఊహించని విషయము. కాబట్టి మనం ఊహించే వాటన్నిటికంటే, అడిగే వాటన్నిటికంటే అత్యధికముగా
కూడా చేయ శక్తి గల దేవుడు. ఆమె ఊహించలేదు, ఆమె ఆయన్ని అడగను కూడా అడగలేదు. ప్రభా నా కుమారుడు చనిపోయాడు. మనకైతే మార్తా మరియలు అయితే వాళ్ళ తమ్ముడు గురించి అడుగుతారు దేవుణ్ణి. యేసుక్రీస్తు వారిని అడుగుతారు, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు అని. కానీ ఈమె అది కూడా అడగలేదు. అసలు ఆమెకి తెలుసో తెలియదో యేసుక్రీస్తు వారికి అంత శక్తి ఉంది అని కార్య సాధకమైన తన శక్తి చొప్పున అన్నారు. అంటే ఈ కార్యం సాధించడానికి యేసుక్రీస్తు వారిని దేవుడు ఈ లోకానికి పంపించారు. అది కేవలము భూలోకపు జీవమే కాదు, పరలోకపు జీవాన్ని కూడా శాశ్వతంగా ఇవ్వటానికి. ఆమె ఊహించని దాన్ని, అడగని దాన్ని కూడా దేవుడు అత్యధికముగా ఆయనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా అక్కడ మన మధ్య ప్రవక్త ఉన్నాడని, అంతేకాకుండా దేవుడు ప్రజలకి తన దర్శనం అనుగ్రహించాడని దేవునిని కీర్తిస్తా ఉన్నారు, వాళ్ళందరూ మహింపరుస్తూ ఉన్నారు. ఇందాక మనం చూసినటువంటి పత్రికా పాఠంలో కూడా దేవునికి మహిమ కలగాలని, క్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలగాలి, ఈ సంఘములో తరతరములో ఆ మహిమ నిలిచి ఉండాలి, ఆమెనని ఉంటుంది అక్కడ. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ. ఇక్కడ కూడా యేసుక్రీస్తును ఒక ప్రవక్తగా ఎంచి దేవుడు దర్శనం అనుగ్రహించాడు, ఆయనకి మహిమ చెల్లించారు. అంతేకాకుండా అప్పటి నుంచి యేసుక్రీస్తు వారి గురించి యూదయ దేశం అందంతటా, ఆ చుట్టుపక్కల ప్రదేశం అందంతటా వ్యాపించి ఉంది అని చెప్తా ఉంటారు. ఇక్కడ కూడా మనకి పత్రికా పాఠంలో కూడా సంఘములో తరతరములో ఆయన మహిమ ఉండాలి, ఆమెనని ఉంటుంది. ఇక్కడ సంఘములో ఉండాలంటే అక్కడేమో చుట్టుపక్కల ప్రదేశం అంతట్లో కూడా వ్యాపించింది. కాబట్టి మన దేవుడు ఆయన ఇచ్చే 3 విషయాలు మనం గుర్తుంచుకుంటే 3 విషయాలు ఆయన మనకి ఇస్తారు. ఇందాక యేసుక్రీస్తు వారు ఆ గ్రామంలోకి ప్రవేశించగానే జీవము ఒకటి అక్కడ చిగురించింది. ఆయన ఆ గ్రామంలోకి అడుగు పెడుతున్నారు, వారు అందులోంచి ఆ తల్లి కొడుకులు బయటకు వచ్చేస్తున్నారు. నిర్జీవమైన కొడుకు, జీవము గల తల్లి. కానీ దేవుడు ఊహించిన విధంగా ఆ కొడుకును కూడా బ్రతికించారు. యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో కూడా ప్రవేశిస్తే అనుకోని రీతిగా, మనం ఎప్పుడు ఊహించని రీతిగా మనము ఆయనకి స్తోత్రాలు చెప్పడానికి ఎంత మన జీవితం అంత ఖాళీ లేకుండా స్తోత్రం చెప్పినా సరే సరిపోనంతగా ఆయన మన జీవితాల్లో అటువంటి, అది ఉన్నతైనా సరే, అది సమృద్ధి అయినా సరే, అది జీవమైన ప్రాణమైన ఏదైనా సరే, అది శాంతి సమాధానమైనా సరే, ఆయన మన జీవితాల్లో ఊహించని విధంగా అడిగే దానికంటే కూడా ఎక్కువగా అత్యధికంగా ఆయన చేయ శక్తి గల దేవుడు. అటువంటి దేవునికి మన ద్వారా, మన కుటుంబం ద్వారా, మనకున్న సమస్తం ద్వారా అవన్నీ ఆయనే ఇచ్చారు. కాబట్టి వాటన్నిటి ద్వారా తరతరాలు యుగ యుగాలు ఆయనకి మహిమ కలగాలి. ఎందుకంటే ఆ మహిమైశ్వర్యములోంచే ఆయన మనకి 3 విషయాలు దయచేశారు. కాబట్టి ఆయన మహిమ ఎంత గొప్పది, దాని ఐశ్వర్యము, ఆయన యొక్క ప్రేమ, ఆ యొక్క పరిమాణం ఎంత గొప్పదో కూడా మనం ఈ లోకంలో బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి. ఎప్పుడో మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ప్రేమ గలవాడు నా దేవుడు అని చెప్పకుండా, మనం ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని యొక్క ప్రేమని మనం కొలవగలగాలి, గ్రహించుకోగలగాలి, దానిలో వేరుపారి స్థిరపడగలగాలి. అటువంటి గొప్ప జీవితం కోసం, దేవుని ప్రేమను తెలుసుకోగలిగేలాగున మనందరము కూడా ఆయనతో జీవించి ఉండటానికి సదా ఆయన వాక్యములో స్థిరపడి బలపడాలని మనందరి తరఫున చిన్న ప్రార్థన చేసి దేవునిని కోరుకుంటాను. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరమ తండ్రి, నాయన మేము చూసాం తండ్రి, నా ద్వారా మీరు ఇంకొకసారి గుర్తు చేశారు ప్రభా. ఆ విధవరాలికి తన కొడుకుని జీవముతో అతనిని ఆ తల్లికి అప్పగించారని రాసుంది ప్రభా. అక్కడి నుంచి నీ ద్వారా దేవుని దర్శనము కలిగిందని దేవునిని కీర్తించినట్లే మా ద్వారా ప్రభా మాలో ఉన్నటువంటి 3 విషయాలు నువ్వు దయచేస్తే మేము నీ ప్రేమను తెలుసుకోగలుగునట్లు మమ్మల్ని అందరినీ కూడా, మమ్మల్ని నీ యొక్క పాదాల వద్ద పెట్టుకుంటూ నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభ యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms He's always